హాయ్ అండి, ఈరోజైతే మన పోరంకీస్ కిచెన్లో చక్కటి ఆలు పులావ్ రెడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. నా స్టైల్లో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 to 15 మినిట్స్లోనే ఆలు పులావ్ రెడీ అయిపోతుందండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి రండి చూసేద్దాం. దీనికోసం నేను 2 పెద్ద టమాటోస్ పండిని తీసుకున్నాను. సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. చక్కగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని కూడా. అలాగే పచ్చిమిర్చి 5-6 తీసుకున్నాను. వీటిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు చూడండి 2 పెద్ద సైజు తీసుకున్నాను. పైన పొట్టంతా తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు తీసుకునేటప్పుడు మనం ఇంట్లో ఉన్న మనుషులు నలుగురు ఈ ఫుడ్ తినాలి అనుకుంటే కనుక పెద్ద సైజువి 2 ఆలు తీసుకోవాలండి. నేను 2 గ్లాసుల బియ్యం అంటే 1/2 kg బియ్యానికి మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఆనియన్స్ చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా పొడవుగా చీలికల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోస్ కూడా సన్న ముక్కలుగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 గుప్పెళ్ళంతా పుదీనా ఆకు ఒలిచి శుభ్రం చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా 2 చిన్న కట్టలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి వాటర్ వేసి రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. చూసారా ఈ గ్లాస్తో అంటే 1/2 kg బియ్యం అండి. బియ్యం నేను మామూలు నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను. నేను అడుగు మందం ఉన్న గిన్నె తీసుకున్నాను. కుక్కర్లోనే ఈ పులావ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. దీనికి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి. ఇవే వేయాలని లేదు. నేను దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, ఇలాచి, కొంచెం షాజీరా, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఇవి మాత్రమే కొంచెం వేసుకుంటున్నాను. ఈ పులావు ఘాటుగా ఉంటే బాగుండదండి. కొంచెం తక్కువే ఫ్లేవర్స్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. అందుకే నేను చూపించినవి మాత్రమే వేసుకున్నాను. ఇవన్నీ కాస్త వేగేలాగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట 1 నిమిషం వేగిన తర్వాత. అప్పుడు కరివేపాకు 2 రెబ్బలు తీసి వేసాను నేను. ఈ కరివేపాకు కూడా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి. ఈ స్టేజ్లో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఒక 75% వరకు కుక్ అయితే సరిపోతుందనమాట. ఇలా కొద్దిసేపు ఈ ఆనియన్స్ వేగిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి మనం తినే ఘాటును బట్టి వేసుకోవాలండి. నేను 2 గ్లాసుల రైస్కి 6 నుంచి 8 పచ్చిమిర్చి వరకు వేసుకోవచ్చు. నేను 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇందులో మనం ఏమీ కారం అనేది యాడ్ చేయం కాబట్టి ఘాట్ అనేది ఈ పచ్చిమిర్చి నుంచే మనం తీసుకోవాలి. కాబట్టి చూసుకొని చెక్ చేసుకొని మీరు కొంచెం స్పైసీగా తింటాననుకుంటే ఇంకా 2-3 పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం కాస్త కలర్ కోసం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి 1 నిమిషం టైం పడుతుంది. ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. 1 నిమిషం తర్వాత చక్కగా పచ్చిదనం పోయి కమ్మని ఫ్లేవర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకోవాలి. ఈ బంగాళదుంపలు మనం పైన పొట్టు తీసి చక్కగా ఇట్లా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసేసుకుంటే కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదనమాట. ఫ్రెష్గా ఉంటాయి పీసెస్. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా పులావ్ అలా చేసుకునేటప్పుడు ఆలు మనం కట్ చేయగానే వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా చక్కగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా ఈ ఆలు పీసెస్కి పట్టుకునేలాగా చక్కగా కలుపుకున్న తర్వాత మనం పుదీనా ఆకులు ఒక చిన్న కట్టంతా తీసి నేను ఆకులు ఒలిచి పెట్టుకున్నాను. అవన్నీ కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా మరి కాస్త కొత్తిమీర వేసేసి
టమాటోస్ కూడా మనం కట్ చేసుకున్నవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. వీటన్నిటికీ కూడా అన్నీ కలిసిపోవాలి చక్కగా. ఆలు, ఆనియన్ ఫ్లేవర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మనం వేసిన ఫస్ట్ బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా ఈ పీసెస్కి పట్టుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పలావ్కి సరిపడా సాల్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. మొత్తం మనం రైస్ కూడా వేస్తాం కదా, మొత్తానికి ఇప్పుడే వేసేసుకోవాలి. సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, నేను 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను అండి. పెద్దగా గరం మసాలాలు ఏమి వేయను నేను. సింపుల్గా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ధనియాల పొడి మాత్రమే వేసాను. ఇప్పుడు మరొకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం ఆనియన్స్ వేసింది మొదలు ఒక్కొక్కటి వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ నుంచి నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, ఇందులో వాటర్ అంతా తీసేసి ఆ వాటర్ని పక్కకి తీసి రైస్ మాత్రమే ఇట్లా వేసేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత బాగా మళ్ళీ కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ ఇలా మనం కలుపుతూ ఉన్నప్పుడే ఆలు కుక్ అవుతుంది, టమాటోస్ కుక్ అవుతూ ఉంటాయి, అన్నీ కూడా కుక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం రైస్లో మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేను 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను కదా, నానిన రైస్కి వాటర్ చాలా తక్కువ పడుతుందండి. నేను చెప్పాను కదా, ఇవి సోనా మసూరి రైస్. జనరల్గా వీటికి నేను ఇంట్లో రోజు వండేటప్పుడు 1 గ్లాస్ రైస్కి 2 వాటర్ వేస్తాను. ఇప్పుడు బిర్యానీ కాబట్టి దీనిలోకి కరెక్ట్గా 1కి 2 చప్పున 4 గ్లాసుల నీళ్ళు మాత్రమే పోసాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నానున్నాయి కాబట్టి సరిపోతుంది, ముద్ద అవ్వకుండా ఉంటుంది చక్కగా. ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇష్టమైన వారు పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అలాగే కాస్తంత కొత్తిమీర కూడా పైన వేసుకుని మూత పెట్టేసి 3 విజిల్లు రానియండి. తర్వాత సిమ్ చేసేసి మరొక విజిల్ రానియండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీడియం ఫ్లేమ్లోనే 3 విజిల్లు రావాలి. ఆ తర్వాత సిమ్లో మరొక విజిల్ వచ్చినా రాకపోయినా 5 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ లోపే నాకు విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తున్నాను. మీతో పాటే నేను కూడా చూస్తున్నాను. చూడండి, మంచిగా పొగలు కక్కుతూ ఆలు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూద్దాం, ఎక్కడా కూడా తడి అనేది లేదనమాట. అంటే చక్కగా కుక్ అయిపోయింది. రైస్ అయితే చూడండి ఎంత బాగుందో, చూసారా? గుమగుమలాడుతూ ఆలు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మూత తీసాను, ఇలా కలుపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎంతో ఎక్సలెంట్గా వచ్చింది కదా. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బయట తినే బిర్యానీస్ కంటే, పలావ్స్ కంటే కూడా ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసింది చాలా బాగుంటుంది. నిజమండి, ఇది ఒకసారి మీరు కూడా నచ్చితే నా స్టైల్లో ట్రై చేయండి. ఆల్రెడీ మీరు ఈ పలావ్ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయితే మీకోసం అయితే కాదండి, తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను. ఆలు పలావ్కి పక్కన రైతా ఉంటే చాలండి. పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి ఎవరైనా కూడా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట. అంత చక్కటి కాంబినేషన్ అనమాట రైతా. దీనిలోకి పెరుగులో కాస్త ఆనియన్ పీసెస్, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కాస్త కొత్తిమీర వేసుకుంటే రైతా రెడీ అయిపోతుంది. చక్కటి కాంబినేషన్ అండి. స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే లంచ్ బాక్స్గా కూడా చాలా ఇష్టంగా తీసుకెళ్తారు. మరి చాలా ఈజీ కదా, 10 to 12 మినిట్స్ కంటే పట్టదండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా, ఈజీగా, టేస్టీగా ఈ ఆలు పలావ్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఈ లింక్ అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.